నవత టీవీకి స్వాగతం. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనే నినాదంతో కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సూచనల మేరకు కూటమి శ్రేణులు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి, మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు, పట్టణ నాయకులు బొదిరెడ్డి గోపి, పట్టణ పార్టీ అధ్యక్షులు మూది నారాయణస్వామిల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సైకిల్ ర్యాలీ సాగింది. స్థానిక లింగవరం కాలనీ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా బాలాజీ చౌక్ సెంటర్ వరకు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. మానవ మనుగడకు మొక్కల పెంపకం ఎంతైనా అవసరమని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయాలని వారు ఆకాంక్షించారు. మొక్కలను నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించిన నాయకులు ఇంధన వాడకాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణానికి జరిగే మేలును గుర్తుచేశారు. సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించడం వల్ల ఇంధన ఖర్చులు తగ్గి ఆర్థికంగా ఆదాయాన్ని పెంపొందించుకోవడమే కాకుండా కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ వినూత్న పర్యావరణ చైతన్య కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు బసా ప్రసాద్, ఎండగుడి నాగబాబు, కోనాల వెంకటరమణ, పెంటకోట శ్రీధర్, సామంతుల గోపి, బుద్ధ ఈశ్వరరావు, సుంకర సత్యనారాయణ, మైరాల కనకారావు, నూకతాటి ఈశ్వరుడు, గట్టిం వెంకటరమణ, రెడ్డిరాజు, వైభోగుల సుబ్బారావు, కర్రోతు గాంధీ, సిడగంబాలు, కర్రి సుబ్బారావు, కర్రి ప్రకాశ్రావు, పెండ్ర శ్రీనులతో పాటు తదితర కూటమి పార్టీల శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభరాజు గారి ఆదేశాల మేరకు ఏలేశ్వరం నగర పంచాయతీ మరియు రూరల్ మండలం అందరం కలిసి ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంచి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో వారి యొక్క ఆదేశాలతో ఉదయం మొక్కలు నాటే కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు సాయంత్రం సమయంలో ప్రజలందరికీ తెలియజేయాలి, పర్యావరణాన్ని ఏ రకంగా కాపాడాలి అని చెప్పి ఆలోచనతో ఒక వినూత్నమైన కార్యక్రమం పార్టీ ఆదేశం మేరకు, పెద్దల ఆదేశం మేరకు చేపట్టడం జరిగింది. దీని ద్వారా కూటమి ప్రభుత్వం రాజకీయాలు, సంక్షేమమే కాదు పర్యావరణం మీద ప్రభావితం చేయాలి. ప్రజలందరూ కూడా అత్తమాను రాజకీయాలే కాదు ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలి. ఈ పర్యావరణం నష్టపోకుండా పర్యావరణం ఏ రకంగా కాపాడదాం, ఏ రకంగా పరిరక్షించుకుందాం అనే ఆలోచనతో ఈ వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, బీజేపీ శ్రేణులు కానీ, జనసేన శ్రేణులు కానీ అందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి రాజకీయాలు, అభివృద్ధి కాదు ప్రజా సంక్షేమం పట్ల ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల పట్ల కూడా చేస్తాం, మా నాయకుల యొక్క ఆదేశాలతో చేస్తామని చెప్పి చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియదు సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ కూటమి అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ పర్యావరణం పట్ల కానీ, రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ, రాష్ట్ర సంక్షేమం కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉందో మొత్తం ప్రజలందరికీ తెలుసు. దానిలో భాగంగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభరాజు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పట్టణంలో మున్సిపల్ సిబ్బంది మరియు అటవీ శాఖ సిబ్బందితో కలిసి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడానికి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే కాకుండా ఇంకా వినూత్నంగా పర్యావరణం మీద ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి పార్టీ ఇచ్చిన నిర్ణయం మేరకు, మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన నిర్ణయం మేరకు పట్టణంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు, మండలంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు ఏలేశ్వరం మెయిన్ రోడ్లో ఈ సైకిల్ ర్యాలీ ద్వారా పొల్యూషన్ ఫ్రీ సిటీ చేయాలి, పొల్యూషన్ తగ్గించాలని చెప్పి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై టీడీపీ, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరూ ఒక మనిషి వచ్చి ఒక మొక్క నాటాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే మన కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిలి విశ్వేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి దగ్గర కానీ బయట కానీ ప్రతి ఒక్కరు ఒక మనిషి వచ్చి ఒక మొక్క నాటితే మనం ఆరోగ్యంగా ఉండడానికి కాలుష్యం నిర్మూలించి ఆరోగ్యంగా ఉండొచ్చు. మొక్కల్ని మనం రక్షిస్తే మనల్ని ఆ మొక్కల్ని రక్షిస్తాయి. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాళ్ళని పరిరక్షించి నీళ్ళై పోసి పెద్ద చెట్లుగా పెంచి వాటి నీడ మనం వాటి వల్ల లబ్ధి పొందాలని చెప్పేసి మరీ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మరి మన గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా ప్రతిపాటి శాసనసభ్యులు మా అందరూ అభిమాన నాయకులు అయినటువంటి వరుపుల సత్యప్రభరాజు గారి సూచనల మేరకు మరి ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని మరి మా నియోజకవర్గంలోని ఏలేశ్వరం నగర పంచాయతీలు ఎన్డీఏ శ్రేణులు అందరూ కలిపి ఈరోజు నిర్వహించడం జరిగిందండి. అలాగే పర్యావరణంలో భాగంగానే మరి కాలుష్యాన్ని తగ్గించాలనే నినాదంతో ఈ రోజు మరి నగర పంచాయతీలో ఉదయం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఎమ్మెల్యే సత్యప్రభరాజు గారు కానీ వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ అనారోగ్యానికి గురవ్వకూడదు. ఈ కాలుష్యం వల్ల ఈ కాలుష్యాన్ని పోగొట్టాలంటే మొక్కలు నాటే కార్యక్రమం కానీ మొక్కలు ప్రతి ఇంట్లోనే ఉండాలి. అలాగే ఈ మొక్కల వల్లనే ఎక్కువగా ఈ అనారోగ్యాన్ని రాకుండా ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సదుద్దేశంతో మా ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా శాసనసభ్యులైనటువంటి సత్యప్రభరాజు గారు కానీ మరి నియోజకవర్గాన్ని మరి సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఆరోగ్యపరంగా కూడా నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలని మంచి ఉద్దేశంతో మరి మన ఎమ్మెల్యే గారు ఉండటంతో మేమందరం కూడా ఎన్డీఏ శ్రేణులు అందరం కలిపి ఈ రోజు మరి నగర పంచాయతీలో మరి ఈ రోజు సైకిల్ ర్యాలీగా ఏర్పాటు చేసుకుని ఇంధనాన్ని పొదుపు చేయాలని నినాదంతో ఈ రోజు కార్యక్రమాన్ని బాగా చివరికి ఏర్పాటు చేయడం జరిగిందండి. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఏలేశ్వరం నగర పంచాయతీ ప్రజలకు, అలాగే మన రూరల్ ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.